ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి సంబంధించి విచారణకు హాజరు కాలేనంటూ రామ్ గోపాల్ వర్మ అటెండ్ కాలేదు, గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఈ అంశం పైన కోర్టు మెట్లెక్కినప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు. ఇప్పుడు ఈరోజు అటెండ్ కావాల్సినటువంటి కేసు విచారణకు కూడా ఆయన అటెండ్ కాలేదు. తనకు సమయం కావాలంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపినట్టుగా, మెసేజ్ పంపినట్టుగా సమాచారం వస్తుంది. సో ఒకవేళ రామ్ గోపాల్ వర్మ విచారణకు అటెండ్ కాకపోతే ఏం జరగవచ్చు, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. రామ్ గోపాల్ వర్మ గారు అటెండ్ అవుతారని 2 రోజుల నుంచి కోర్టు కేసులో, అంటే కోర్టులో కొంత ఉపశమనం లభిస్తుందని అన్నీ అనుకున్నారు. బట్ ఫైనల్గా కోర్టు కన్క్లూజన్ ఇచ్చింది, ఏదన్నా స్టేషన్ ఆఫీసర్తో మాట్లాడుకోమని చెప్పింది. అయితే ఈయన అటెండ్ కాలేదు. సో ఏం జరగచ్చు? వరుసగా కేసులు నమోదు ఎక్కడా ఆగలేదు. ఇవాళ కూడా ఆయన మీద ఒక కేసు నమోదైంది. అవును సార్. సో ఈ పరంపర కొనసాగుతుంది. ఆయనకేమో న్యాయపరంగా ఉపశమనం లభించలేదు, పోలీస్ స్టేషన్కి ఏమో వెళ్ళలేదు. ఏం జరగచ్చు సార్? న్యాయపరంగా ఉపశమనం లభించలేదు అంటే ఉపశమనం లభించే పనులు చేయలేదు సార్ యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు జనాలు ఎవరైనా అనుకున్నారేమో కానీ ఈయన అటెండ్ అవుతాడు అని, నాకైతే ఆయన అటెండ్ అవుతాడని అనిపించలేదు సార్. ఎందుకంటే ఆయనకున్న నేచర్ అలాంటిది. ఇలాంటి నేచర్ లేకుంటుంటే అలా ప్రవర్తించుండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన పక్క తప్పు లేదు అని అనుకుంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఈయన పక్కన ఉన్న వాదన ఈయన వినిపించాలి. వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు బయట రావాలే కానీ మళ్ళీ వాళ్ళు ఒకసారి నోటీస్ పంపించిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఇది చేయడం ద్వారా క్వాష్కే పోతే హైకోర్టు ఏం చెప్పింది, కుదరదు, 60 మాట్లాడుకోమని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ అటెండ్ కాకుండా నాకు 4 రోజులు టైం కావాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా కూడా, ఇప్పుడు పై కోర్టుకు పోయినా కూడా ఖచ్చితంగా దీంట్లో ఈయన అనుకున్నట్టు ఏం ఉపశమనం దొరకదు సార్. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటి పని. ఓకే ఓకే. సో ఒక ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారు రాజకీయాలకి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉన్నప్పటికీ విమర్శించాలంటే ఎవరైనా విమర్శించవచ్చు సార్. కానీ అది ఏంటంటే ఒక పద్ధతిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండకూడదు. పద్ధతిగా ఉంటే ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు ప్రత్యేకించి కొంతమందినే ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది కేసులు రిజిస్టర్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ టార్గెట్ చేసి నేను ఏదో సినీ మీడియాలో ఉన్నాను, నాకు ఎవరో సపోర్ట్ ఉండదని ప్రవర్తించినప్పుడు ఇలాంటి కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంటుంది. నౌ హీ హ్యాస్ టు గో త్రూ ది లా యాక్చువల్గా. అందరి పట్ల ఒకటే న్యాయం, ఒకటే చట్టం అమలు చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న రామ్ గోపాల్ వర్మ అభిమానులు లేవనెత్తినారు కొంతమంది సోషల్ మీడియాలో. వాటిలో సినిమా తీశారు, అయిపోయింది అక్కడితో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయన ఏం కామెంట్స్ చేయలేదు కదా, ఈ పాత కథలను ఎందుకు తవ్వుతున్నారనే విమర్శకి ఏం సమాధానం చెప్తారు? అట్లనే విచారణకు అటెండ్ కాకపోతే ఫర్దర్గా పోలీసులకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పోలీసులు ఆయన ఎత్తకడం మొదలు పెడతారు సార్. మొన్న నటి కస్తూరి గారిని మీరు తీసుకోండి. అవును, తమిళనాడులో తెలుగు వాళ్ళ మీద యాదాలాపనగా చేసినటువంటి ఒక కామెంటు తర్వాత ఆమె వివరణ ఇచ్చినప్పటికీ దాన్ని పోలీసులు పట్టించుకోవాలి. ఆమె ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది, తాళాలు వేసేసినారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ వచ్చి హైదరాబాద్లో పట్టుకున్నారు. సో అదే థింగ్ ఈయన కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు అక్కడ కేవలం ఒక తెలుగు వాళ్ళ గురించి అంటే ఆమె వచ్చేసి ఒక అసభ్యకరమైన లాంగ్వేజ్ ఏం వాడలేదు, కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రజల గురించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఆమెనే వదలలేదు పోలీసు. అసభ్యకరమైన పదాలు వాడిన వాళ్ళు కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు. ఇది ఒక తలకాయ తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ పట్టుకెళ్ళారు. తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల కంటే చాలా ఫాస్ట్ గా, యాక్యురేట్ గా, షార్ప్ గా యాక్ట్ చేస్తారు. వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు సార్ వాళ్ళు బేసిక్గా కూడా. సో ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా వదలరు ఖచ్చితంగా. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈయన కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరో సపోర్ట్ ఉండాలి. ఒకే చట్టం కదా, తమిళనాడు పోలీసులు అనుసరించేది, ఆంధ్ర పోలీసులు అనుసరించేది కూడా ఒకటే చట్టం కదా, భారతదేశ చట్టాన్ని కదా అనుసరించేది. వాళ్ళు అంత ఇన్స్టెంట్గా ఒక కామెంట్ చేసినటువంటి నటిని వివరణ ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ పదే తిట్లు తిట్టిన వాళ్ళు ఏమో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, లెటర్లు, క్షమాపణ పత్రాలు రిలీజ్ చేస్తున్నారు, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ యాక్షన్ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నేను రాను పో అని చెప్పారు. ఏం చేస్తారు మరి? సార్ రౌత్ మెత్తనైతే గుర్రం 4 కాళ్ళ మీద పరిగెడుతుంది అంట. ఇక్కడ రౌత్ కొద్దిగా ఇంకా స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డోస్ 4 రోజుల తర్వాత కొంచెం అలర్ట్ అయినట్టు చూపించినారు, కానీ ఇంకా అలసత్వం వహిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మీరు చూసినారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఎలా ఉంటాడంటే వేచి చూసే ధోరణిలో ఉంటారు ఆయన. అది ఈ కాలం ఇలాంటి జనాలకి వర్కౌట్ కాదు సార్. అది ఆయన పాత తరానికి సంబంధించిన రాజకీయ నాయకుడు కాబట్టి అప్పట్లో కొంచెం విలువలతో రాజకీయాలు జరిగేది కాబట్టి ఆ పద్ధతి ఓకే. ఆయన అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు కొత్త జనాలు రెడ్ బుక్ తీయాలా, అప్డేట్ అవ్వాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, కానీ దాంట్లో కూడా గొప్పగా జరిగిన సిచ్యువేషన్ ఏం కాదు యాక్చువల్గా.
ఇంకొకటి కూడా కొన్ని సమయాలు ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడేదానికి వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్ అవతల పక్క వాళ్ళు. అంటే ఎంతో ముందర రెడ్ బుక్ తీసి అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వీళ్ళు కొంచెం వెనకడిగేసినారు. వీళ్ళు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, రెడ్ బుక్ యొక్క ఉద్దేశం ఏంటనేది వీళ్ళు కూడా స్పోక్స్ పర్సన్స్ చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు బాంబేకి పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ఆయన ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే వీళ్ళు పోయి అటెండ్ అయ్యేటట్టు చేస్తారు. ఇప్పుడు ఆయన మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేయడమో లేదా సుప్రీంకోర్టుకి క్వాష్ పిటిషన్ మీద మళ్ళీ వెళ్ళడమో ఇట్లాంటి అవకాశాలు పరిశీలించి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. 4 రోజులు సమయం కావాలని అడిగారంట. ఆ విధంగా ప్రయత్నిస్తారు. మేబీ ఆయనకు సంబంధించి తెలుగుదేశం పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా కాలబేరానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారు. అవి కూడా చేస్తే ఇక మరి అంతకంటే పరాకాష్ట ఇంకేం అంటే తెలియకుండా చేస్తారు కదా సార్. ఇప్పుడు అందితే జుట్టు ఒకవేళ చేసినా కానీ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఎదురుగా కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వ్యవహారాన్ని మళ్ళీ లాబింగ్లతో లైజనింగ్లతో పాసిఫై చేసుకునే లెక్కనైతే సార్ అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు? కస్తూరి ఇష్యూనే చూద్దాము. కస్తూరి ఇష్యూతో ఎవడి మనోభావాలు గాయపడ్డాయి? తెలుగు రాష్ట్రంలో ఎవరైనా మేము బాధపడుతున్నాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? అంతవరకు ఆ రిపెంట్ అనేది ఆమె కూడా చెప్పింది, తగ్గారు. తమిళనాడు రాజకీయాల ప్రభావం వలన ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎదురుగా ఇక్కడ నాయకుల్ని అమ్మనాబూతులు తిట్టి రకరకాల భాష, అసలు కనీసం ప్రసారం చేయలేనటువంటి భాషలో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు కదా. అది ప్రభుత్వం లోపం సార్. ఇది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లోపం. దాన్ని గమనించే పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయిన తర్వాత కొంత యాక్టివ్ అయినారు, వీళ్ళు కొంతమందిని పట్టుకున్నారు. కానీ సేమ్ ఇంటెన్సిటీ ఇలాంటి సెలబ్రిటీస్ దగ్గర కూడా చూపించి తీరాలి. లేకపోతే రేపు ఇలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది తయారవుతారు సార్. సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మళ్ళీ అనిత గారు కొంచెం అలర్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది. వీళ్ళని పట్టుకుపోయి వాళ్ళ వివరణ కూడా అడగాలి. తర్వాత కోర్టులో ఎవరిది కరెక్ట్ అంటే ఇప్పుడు సార్ ఒకవేళ రాంగ్ ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి కదా. ఒకటి కాదు, రామ్ గోపాల్ వర్మ మీద ఒక 30 కేసులు, పోసాని కృష్ణమురళి మీద ఒక 40 కేసులు. అసలు వీళ్ళందరికీ ఆర్జుడైన కొడాలి నాని మీద అసలు ఫస్ట్ మాట్లాడింది బజారు భాష ఆయనే కదా. ఏది మాట్లాడకూడదు అది మాట్లాడారు. అసెంబ్లీ దగ్గర నుంచి మీడియా సమావేశాల వరకు అడ్డగోలు భాష మాట్లాడారు. ఫస్ట్ టైం ఒక కేసు నమోదైంది. ఇంతవరకు ఆయన మీద కూడా చర్యలు లేవు. కేసులు అయితే 30, 40, 50 ఇట్లా 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. బట్ యాక్షన్ చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే సార్, అంటే ఇప్పుడు ఇదే ప్లేస్లో గత ప్రభుత్వం ఉండింటే మాత్రం ఈ పార్టీకి వీళ్ళందరూ ఇంకో రకంగా ఉండుంటారు. ఆ విషయంలో వాళ్ళ మెప్పు, వాళ్ళని మనం అభినందించాలి. యాక్చువల్గా గత ప్రభుత్వం ఇలాంటి విషయాలు ఏమి లేకపోతే తీసుకుని లోపలేసేది. అట్లీస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని చూసి ఈ ఒక్క విషయంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళు తప్పులు చేసి తిరుగుతున్నా కూడా ఇంకా నోటీసులు ఇస్తానని చెప్పేసి ఓకే నోటీసులు ఇవ్వాలి. అది ఇట్స్ ఏ ప్రొసీజర్ ఆఫ్ లా కావచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి వాదన చూస్తే ఆయన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాడేమో ఆయన సినిమాకి. ఎందుకంటే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చినాకే కదా సినిమా రిలీజ్ అయింది. కొన్ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసినాడు కదా సార్. కొన్ని అభ్యంతరం వచ్చి యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఇలాంటి వాటికి అప్రూవల్ ఇస్తే వాళ్ళని కూడా ఇప్పుడు దీంట్లో దోషులు చేయాలి సార్. దోషులు అంటే ఎందుకంటే సార్ ఇట్స్ హై టైం నౌ. ఎందుకంటే ఒక పక్క ప్రపంచం ఏ యుగంలో ఎంతో దూసుకుపోతుంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక పాయింట్ను వాడి వీళ్ళ పర్సనల్ అజెండాస్తో పర్సనల్ గెయిన్స్ కోసం ఏదో ఎవరి దగ్గర ఏదో ఆశించి లేదా ఎవరంటే నచ్చకపోతే వాళ్ళని దూషించాలని చెప్పి దీన్ని హెడ్డింగ్గా పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఓపెన్గా మీడియా ముందరకు వచ్చి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఈ పక్క కూడా ఇప్పుడు టీడీపీ పక్కన కూడా ఎవరైనా మాట్లాడుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది సార్. యాక్చువల్గా రైట్. అంటే ఒకవేళ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు ఇప్పుడు ఆయన 4 రోజులు టైం అడిగాడు. రెండోసారి మళ్ళీ నోటీసులు ఇస్తారా? ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశాలు అని ఉంటాయి సార్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టినారు సార్. అంతకన్నా ఇదేం కాదు కదా సార్. ఈయన ఏమి లేకుండా ఆ కేసులో ఏమి లేదు ఆఖరికి. తర్వాత మనం చూసినామంటే ఆయన్నే అంతమంది పోలీసులు పోయి నంద్యాల నుంచి పట్టుకొచ్చి లోపల వేసినారు. అది వాళ్ళ పవరు. అదే పవర్ వీళ్ళు కూడా వాడాలి. ఇప్పుడు ఈయన తీసుకొచ్చి వేయడం పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2-3 days సార్ అంతే. ఇప్పుడు 4 రోజులు తప్పించుకున్నాడు ఏదో పెట్టి. ఇప్పుడు కూడా వాళ్ళ అప్రూవల్తో ఈయన 4 రోజులు ఎస్కేప్ అవ్వలేదు. ఈయన మెసేజ్ ఇచ్చేసి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఎంత దూరం పోతారు సార్? సో ఖచ్చితంగా పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళందరినీ. ఈవెన్ పోసాని కృష్ణమురళి గారిని కూడా పట్టుకోవాలి. ఈవెన్ అట్లీస్ట్ వీళ్ళిద్దరితో పోలిస్తే ఆ శ్రీరెడ్డి గారు కొంత బెటరు. అట్లీస్ట్ ఏంటంటే భయపడు లేకపోతే రియలైజ్ అని అను కానీ సెల్ ఎట్లా ఉంటుంది, లాకప్ ఎట్లా ఉంటుంది, జైలు ఎట్లా ఉంటుంది అన్ని చూసి భయం వేసి ఉంటాం. చూసి భయం రియలైజేషన్ ఉంటుంది కానీ ఇలాంటి అందులో చాలా ఛాన్స్ లేదు సార్. రియలైజేషన్ వీళ్ళకి ఎప్పుడు రియలైజేషన్ రావాలి కానీ వీళ్ళు సభ్య సమాజంలో దొరుకుతున్న అనాగరిక మనుషులు కానీ వీళ్ళు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి జీనియస్ ఒకప్పుడు ఎన్నిసార్లు మందలించినారు సార్ అతన్ని. నాగబాబు గారు మందలిచ్చినారు.
ఎన్నోసార్లు ఎంతోమంది మందలించినప్పటికీ నేను మారను అని చెప్పేసి సమాజంలో బతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే అది మీకు ఇబ్బంది లేనంత వరకు. కానీ ఒక రాజకీయ నాయకులు గౌరవంగా బతుకుతుండే ప్రజాప్రతినిధుల్ని నోటుకొచ్చినట్టు దూషించడం అన్నది కరెక్ట్ కాదు కదా సార్. సో ఖచ్చితంగా వదలరు. ఈయన 4 రోజులు అని చెప్పినారు కానీ వాళ్ళ అప్రూవల్తో పోలేదు ఈయన. సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి. ఎక్కడికి పోయినా నాకు తెలిసి సుప్రీంకోర్టు అయినా సరే ఇంకో కోర్టు అయినా సరే రామ్ గోపాల్ వర్మ గారు మీరు మళ్ళీ స్వేచ్ఛగా ఇలాంటి బూతులు మాట్లాడుతూ తిరగండి అని చెప్తారని నేను అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఏదో జరగాలి సార్, జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది రామ్ గోపాల్ వర్మ 4 రోజుల సమయం కావాలని మెసేజ్ పెట్టి ఆయన విచారణకు అటెండ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం విడిచిపెట్టేటువంటి అవకాశాలు లేవు. మరోసారి నోటీసులు ఇస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అలానే కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కస్తూరి వ్యవహారంలో తమిళనాడు పోలీసులు ఎలా వ్యవహరించారో చూస్తే అదే తరహాలో ఏపీ పోలీసులు కూడా యాక్టివ్గా ఉంటే తప్పితే ఇలాంటి దూషణలు ఆగవు అనేటువంటి అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు వ్యక్తపరుస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.